పెనమలూరు సీటుపై టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. పెనమలూరు సీటుపై టీడీపీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇప్పటికే ఎంఎస్ బేగ్, దేవినేని ఉమా పేరుతో టీడీపీ హైకమాండ్ ఐవీఆర్ఎస్ నిర్వహించింది. దీంతో బోడే ప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోటీలో చంద్రబాబు కుటుంబ సభ్యులు ఉంటే సపోర్ట్ చేస్తానన్నారు. లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయటం ఖాయమని తేల్చి చెప్పారు. ఆఖరి నిమిషంలో పెనమలూరు రేసులోకి పలువురు టీడీపీ నేతలు ఎంటర్ అయ్యారు. పొత్తులో భాగంగా తెనాలి సీటు కోల్పోవడంతో ఆలపాటి రాజా దృష్టి పెనమలూరుపై పడింది. పెనమలూరు టికెట్ కోసం దేవినేని చందు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ కూడా పోటీ పడుతున్నారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్, పెనమలూరు సీట్ రేస్ లో అనేక మంది పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో అధిష్టానం ఎప్పటి వరకు ఈ నిర్ణయం తీసుకునే కనిపిస్తోంది? ధనలక్ష్మి, టీడీపీలో పెనమలూరు వ్యవహారం ఒక కొలిక్కి రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 సీట్లను పెండింగ్లో పెట్టింది. ఏదైతే మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ రేసులో ఉన్నారు, అదేవిధంగా అక్కడ ఉన్న దేవినేని ఉమ్మని పెనమలూరు పంపించాలని టీడీపీ అధినేత ఆలోచనలా కనిపిస్తుంది. కానీ దీనికి సంబంధించి ఏకాభిప్రాయ దిశగా ఇంకా అయితే చర్యలు అయితే తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఇన్ఛార్జి బోడే ప్రసాద్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను పోటీ చేసి తీరతానని చెప్తున్నారు. 5 సంవత్సరాలుగా తాను చేసిన సేవల్ని అధినేత దృష్టి తీసుకొస్తున్నారు. పార్టీ మాత్రం ఇక్కడ మైనారిటీ కోటాలో ఎంఎస్ బేగ్ పేరు కూడా ఇక్కడ రంగంలో తీసుకొచ్చింది. ఐవీఆర్ఎస్ కూడా నిర్వహించారు. దేవినేని ఉమ్మ పేరుతో కూడా ఐవీఆర్ఎస్ నిర్వహించారు. అయితే ఆఖరి నిమిషంలో పలువురు అభ్యర్థులు అయితే ఇక్కడికి రేసులోకి వస్తున్నారు. సుదీర్ఘకాలం ఈ ప్రాంతంతో పనిచేస్తున్న ఏదైతే గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ కూడా తన అనుచరులతో కలిసి చంద్రబాబును కలిశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సుదీర్ఘకాలం పార్టీలో పనిచేసిన తనకు ఎప్పుడూ అవకాశం రాలేదని ఆయన అడుగుతున్నారు. దేవినేని చందు ముఖ్యంగా నారా లోకేష్కి అన్ని తానే వ్యవహరిస్తున్నారు. లోకేష్కి అనుచరుడిగా, ఆయన ప్రధాన అనుచరుడిగా మొదటి నుంచి కూడా ఆయనతో కలిసి తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో యువనేత కోటాలో తన పేరు పరిశీలించాలని ఆయన కూడా అడుగుతున్నారు. ఆఖరి నిమిషంలో ఈ పేర్లు వచ్చాయి. మరోవైపు తీసుకుంటే కనుక తెనాలి సీటు నాదెండ్ల మనోహర్కి జనసేనకి ఇవ్వడంతో అక్కడ స్థానాన్ని కోల్పోయిన ఆలపాటి రాజా పేరు కూడా పెనమలూరు రేసులోకి అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా, నిన్నటి నుంచి కూడా ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తుంది. మొత్తానికి పెనమలూరు వ్యవహారం పట్ల పార్టీ అధిష్టానం వరకు ఎటు తేల్చుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు అన్ని సీట్లను ప్రకటించారు. కేవలం కొన్ని సీట్లు మాత్రమే, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 16 సీట్లు మాత్రమే ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉన్న సీట్లకి డిమాండ్ అయితే పెరిగిపోతుంది. సీటు రాని నేతలంతా కూడా ఆ సీట్లపై కన్నేసి ఏదైతే తమ వ్యవహారాలు అయితే చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది దేవినేని ఉమా మాత్రం పెనమలూరుపై పెద్ద ఆసక్తి చూపకుండా మైలవరమే కావాలని గట్టిగా పట్టుబడుతున్నారు. అనే పార్టీలోని పలువురు సీనియర్ నేతలు కూడా ఉమ్మకి సపోర్ట్ చేస్తూ మైలవరం దేవినేని ఉమ్మకి ఇవ్వాల్సిందేనని అక్కడ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మకి అవుతుందా అక్కడ, లేదా వసంత కృష్ణప్రసాద్ అవుతుందా అనేది ఒక టెన్షన్ ఒకవైపు మైలవరంలో నడుస్తుంటే, మరోవైపు ఇక్కడ మాత్రం పెనమలూరులో ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే బోడే ప్రసాద్ కూడా గత 2 రోజుల నుంచి తన ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. గట్టిగా మాట్లాడుతున్నారు. ఏదైనా నందమూరి ఏదైతే చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎవరికైనా సరే ఖాళీ చేసి ఇస్తా, కానీ వేరే ఎవరు వచ్చినా ససేమిరా నేను కోఆపరేట్ చేయను, ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని కరాఖండిగా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పెనమలూరు నియోజకవర్గంలోని టీడీపీ కేడర్కి అసలు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ అయితే అక్కడ కనిపిస్తుంది. వారంతా కూడా పార్టీ ఎవరికి సీట్ ఇచ్చినా మేము కష్టపడి పనిచేసి గెలిపిస్తామని అయితే స్థానిక కార్యకర్తలు, స్థానిక కేడర్ అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమ్మ కావచ్చు, దేవినేని చందు, దేవినేని కుటుంబం నుంచే 2 రేసులోకి వచ్చారు. మరోవైపు ఆలపాటి రాజా, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ కూడా అక్కడ 25-30 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. తనకి ఇంతవరకు ఎటువంటి పదవి అవకాశం రాలేదు. ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇవ్వాలని చెప్తున్నారు. అతనికి లోకల్గా కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే పెనమలూరు వ్యవహారం పార్టీ అధిష్టాన వర్గానికి కొంత తలనొప్పిగా మారింది. ఏమీ తేల్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే చంద్రబాబు 22 నుంచి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ఈలోపు 21న ఈ లిస్టు 16 మంది, మిగిలిన 16 జాబితాను విడుదల చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే అన్ని నియోజకవర్గాల కసరత్తు ముందుకు పోతున్నప్పటికీ పెనమలూరు విషయంలో మాత్రం కొంత ముందుకు వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. ఈక్వేషన్స్ అన్నీ కూడా పార్టీ పరిశీలిస్తుంది. ఆఖరి నిమిషంలో ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహిస్తున్నారు. అయితే బోడే ప్రసాద్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని కూడా పార్టీ ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం బోడే ప్రసాద్ని కొంత రేసుల నుంచి పక్కన పెట్టినట్టే కనిపిస్తుంది. గొట్టిపాటి, అదేవిధంగా దేవినేని చందు, దేవినేని ఉమా, ఆలపాటి రాజా, వీరిలో ఎవరు ఈ సీటును దక్కించుకుంటారో అనే చర్చ పార్టీలో జరుగుతుంది. ఉత్కంఠగా అయితే పెనమలూరు నియోజకవర్గ టీడీపీ కేడర్ ఎదురు చూస్తుంది. పార్టీ అధినేత కూడా 1-2 రోజుల్లో దీనిపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ధనలక్ష్మి.